ఉస్మానియా యూనివర్సిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రణాళికలు చేసినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. ధర్నాలు, నిరసనలపై బ్యాన్ సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు నిరసన చేశాయన్నారు. యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేయాలని స్టూడెంట్స్ సహకరించాలన్నారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నామని తెలిపారు డీసీపీ బాలస్వామి. 10 days నుంచి యూనివర్సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డైలీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కండక్ట్ చేస్తున్నటువంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా మా లా అండ్ ఆర్డర్ తరఫున పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉంచడం జరిగింది. ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతిపత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీస్ వారి తరఫున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడయి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతూ ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారము అంటే యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి మేము అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అటువంటి వాటికి మీరు లోన్ కాకూడదు. ఇప్పుడు మనకు అసెంబ్లీ జరుగుతూ ఉంది. సో అసెంబ్లీ జరిగినప్పుడు కొందరు మన లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అట్లాంటివి ఏవి జరగకుండా ఇప్పటి వరకు మీరు అందరికీ తెలుసు, దాదాపు 10 days నుంచే రోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా మనము ఇంత ముందులాగా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరిపైన కూడా మనము బలప్రయోగం లేకుండా అంత సామరస్యంగానే వాళ్ళపైన చర్యలు తీసుకోబడింది. ఇక నుంచి కూడా అట్లానే చేస్తాము. బట్ ఎవరైనా అసాంఘిక శక్తులు హింసను ప్రేరేపించడం అట్లాంటివి జరిగినట్లయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది.